హెచ్సిఈలో గంజాయి కలకలమట, విక్రేత అరెస్ట్, 17 మంది విద్యార్థులకు పాజిటివ్ అట. గచ్చిబౌలి గంజాయి కలకలమట, గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీలో విక్రేత అరెస్ట్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గంజాయి సరఫరా చేస్తున్న మాజీ విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులు ఈగల్ టీం అరెస్ట్ చేశారట. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన విశ్వజిత్ కలిత అలియాస్ బిస్వా గోపన్పల్లిలో నివాసం అంటూ యాక్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. వర్సిటీ మెయిన్స్ హాస్టల్లో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఒక విద్యార్థి ఇచ్చిన సమాచారంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక్కో విద్యార్థికి ₹500కే 10 గ్రాముల ఎండు గంజాయి విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. అరెస్ట్ చేసిన సమయంలో నిందితుడి వద్ద 5 గ్రాముల గంజాయి లభించింది. యూనివర్సిటీలో ఈగల్ టీం పరీక్షలు నిర్వహించగా 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం అట. గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలమట. అయితే షేర్లింగంపల్లి ఉన్నటువంటి ఆ గంజాయికి సంబంధించి అక్కడ కలకలం రేపిందట. దాదాపు 10 గ్రాముల ఎండిన దీనికి సంబంధించి గంజాయి ₹500 అక్కడ అమ్ముతా ఉన్నారట. ఒక క్యాండిడేట్ని పట్టుకుంటే, ఒక వ్యక్తిని పట్టుకుంటే డొంకలాగితే మొత్తం తీగ కదిలినట్టు అందులో చాలామంది కూడా విద్యార్థులందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారట. నిజంగా ఒక యూనివర్సిటీలో ఒక విద్యా సంస్థలోకి గంజాయి వస్తుందంటే దీనికి రాజకీయ నాయకులకు సంబంధం ఉండదా? అంటే వీళ్ళకు ఎవరికి సంబంధం లేకుండా, ఎవరికి తెలియకుండా, ప్రభుత్వాలకు తెలియకుండానే అంత జరుగుతుంటే తెలంగాణలోకి గంజాయి వస్తుందంటే, తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లోకి గంజాయి వస్తుంటే విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు? నిజంగా ఇవన్నీ తెలియాలి కదా. ఒక విద్యార్థులందరూ ఆగమైపోతూ ఉన్నారు, గంజాయి బారిన పడిపోయి నాశనం అయిపోతూ ఉన్నారు. కాబట్టి మరి ప్రభుత్వాలు ఇప్పటికే గంజాయి రహిత ప్రభుత్వం తీసుకొస్తున్నాం. అసలు మత్తు పానీయాలే ఎవరు సేవించకుండా, ఎవరు విద్యార్థులంతా కూడా చదువు కోసం మాత్రమే ఉండాలి, చదువుతూ వాళ్ళ యొక్క ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి మేము కృషి చేస్తూ ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే గెలిచిన 2.5 సంవత్సరాల నుంచి కూడా గంజాయి నిషేధం అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తల్లో వస్తూ ఉన్నాయి, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. కానీ విద్యా సంస్థలు నిన్న కూడా ఒక సర్వేలో చూసినాం. నిన్న సర్వేలో చూస్తే దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. ఈ మత్తు పదార్థాలు విద్యా సంస్థలో ఎక్కడ ఎక్కువ వాడుతూ ఉన్నారని చెప్పేసి ఒక సర్వే నిర్వహిస్తే తెలంగాణలో ఉన్న విద్యా సంస్థలు, యూనివర్సిటీలో ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఈ గంజాయి మత్తుకు అలవాటు అయిపోయారు విద్యార్థులంతా కూడా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక సర్వే, అది ఇండియానే గవర్నమెంట్ నిర్వహించిన సర్వేలో వచ్చింది. నిజంగా ఎవరో సర్వే చేస్తే, ఒక ప్రైవేట్ వ్యక్తులు సర్వే చేస్తే రాలే. అది నిజంగా మత్తు పానీయాలకు సంబంధించిన ఒక సంస్థ సర్వే చేస్తే నిజాలు బయటపడ్డాయి. ఇంత జరుగుతూ ఉంటే విద్యా సంస్థల్లో ఇంత విచ్చలవిడిగా గంజాయి మత్తు పానీయాలు మొత్తం విచ్చలవిడిగా అక్కడ మొత్తం కూడా ఆ సరఫరా జరుగుతూ ఉంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వాల్లో విద్యాశాఖ లేకపోవడం వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా? సరే, విద్యాశాఖ లేకపోయినా విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. విద్యార్థులంతా కూడా గంజాయి బారిన పడిపోయి, మత్తు పానీయాల బారిన పడిపోయి చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ చదువులు ఆగమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు ఈ చెడు అలవాట్లు నేర్చుకోవడం వల్ల కూడా ఆరోగ్యం క్షీణించి చనిపోతారు. వాళ్ళు మళ్ళీ కాలేజీలో కూడా వేరే అమ్మాయిల విషయంలో దురుసుగా ప్రవర్తిస్తారు. ఈ విధంగానే రేపులు, లైంగిక వేధింపులు ఎట్లా జరుగుతాయి? వాడు మత్తు పానీయాలు తీసుకున్నప్పుడు, లేకపోతే గంజాయి తీసుకున్నప్పుడు వాడు ఒక అమ్మాయి కనిపిస్తేనో ఆ అమ్మాయిని లైంగిక వేధించాలని, లేకపోతే ఏదో చేయాలని చెప్పేసి వాడు ఆ మత్తులో ఏం చేసినా కూడా ఒక అమ్మాయి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న మహిళలు ఎవరైనా బలయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. మరి వీటిపైన యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పటికే చాలా వార్తాపత్రికల్లో మనం రోజు చూస్తూనే ఉన్నాం, గంజాయి మత్తున విద్యార్థులు పడిపోతూ ఉన్నారు. విద్యార్థులు యూనివర్సిటీలో ఆ గంజాయి మొత్తం హల్చల్ అయిపోతూ ఉంది. లేకపోతే ఆ పలానా కాలేజీలో గంజాయి తీసుకుంటాను, మత్తు పానీయాలు తీసుకుంటాను, లేకపోతే సిగరెట్లకు అలవాటు పడిపోయినారు, సిగరెట్లో ఆ గంజాయిని కలిపి మరి తాగుతూ ఉన్నారు, డ్రగ్స్ అలవాటు అయిపోతూ ఉన్నాయి విద్యార్థులందరికీ అని చెప్పేసి రకరకాల వార్తలు చూస్తున్నాం. మరి ప్రభుత్వానికి కనిపించట్లేదా? ఒక్కసారి నజర్ పెట్టాలి కదా. యూనివర్సిటీలో డ్రగ్స్, ఒక్క వ్యక్తి దొరికిన డ్రగ్స్ విషయంలో అంటే ఒక్క వ్యక్తిని పట్టుకొని తీగ లాగాలి కదా. ఇంకా ఎంతమంది విద్యార్థి నాయకులకు ఎక్కడి నుండి వస్తూ ఉంది? ఇది ఏ రాష్ట్రం నుంచి సరఫరా అవుతూ ఉంది? లేకపోతే ఇది పక్క దేశాల నుంచి ఏమైనా డ్రగ్స్ వస్తూ ఉన్నాయా? లేకపోతే ఇక్కడున్న వాళ్ళు విద్యార్థి నాయకులకు రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వంలో రాజకీయ నాయకుల అనుమతితో వస్తూ ఉందా? అంటే 10 గ్రాముల గంజాయి ₹500 కొంటా ఉన్నారని చెప్పేసి క్లారిటీగా వార్తాపత్రికల్లో వచ్చిందంటే ఇంకా ఎంతమంది అక్కడ తీసుకుంటున్నట్టు? అంటే వార్తలు రాకపోతే అంటే గంజాయి జరగట్లేదని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఒక్కసారి కూడా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి యూనివర్సిటీలందరినీ కూడా అన్నిటిపై ఆ సమీక్ష నిర్వహించాలి. కలెక్టర్లతో కావచ్చు, విద్యాశాఖ మంత్రి మీరే కాబట్టి ఆ విద్యా అధికారులతో, ఆ డిస్ట్రిక్ట్ అధికారులతో కావచ్చు, అందరితో కలిసి ఒక్కసారి ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని గంజాయి ఏ విధంగా విక్రయిస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి లభిస్తూ ఉంది, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థి నాయకులు కనుక ఎవరు మద్దతుగా ఉన్నారు, ఏమైనా రాజకీయ నాయకులు ఉన్నారా ఏంటి అని చెప్పేసి ఒక్కసారి తీగ లాగితే మొత్తం కూడా అక్కడ ఉన్న ఆ చరిత్ర సంస్థానాలు మొత్తం కూడా ఒక్కసారి బయటపడతాయి కదా. మరి ఎందుకు మాట్లాడలేదు? ఒకసారి మాట్లాడి వాళ్ళ యొక్క జీవితాలను కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి.